నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పిఎస్సి అండ్ కేవీఎస్సి కళాశాలలో మెగా జాబ్ మేళా. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. ఘనంగా ప్రపంచ హోమియోపతి వైద్యుల దినోత్సవం. ముస్లింల సంక్షేమం కొరకు అంజుమన్ సంస్థ కృషి చేస్తుందన్న ఎస్ఎండి కుద్దూస్. పెంచిన వంట గ్యాస్ ధర, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనలో కోటెస్ పెయింటింగ్ ఎన్నిక. మార్వాడి వ్యాపారస్తులు తమ కడుపులు కొడుతున్నారంటూ నంద్యాల జిల్లా మొబైల్ షాప్ వ్యాపారస్తుల ఆందోళన. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి 16 రోజుల పండుగ వేడుకలు. గోవిందపల్లె గ్రామం వైసీపీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డి హత్యాయత్నం కేసులో 2 వ్యక్తుల అరెస్ట్. బరగనపల్లెలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీలు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పిఎస్సి అండ్ కేవీఎస్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ మేళాను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు నిర్వహించిన మెగా జాబ్ మేళను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలన్నారు. ఈ జాబ్ మేళలో 14 పేరెన్నిక కంపెనీలలో పాల్గొని దాదాపు 589కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత నిరుత్సాహపడకుండా ప్రతి నెల జాబ్ మేళను నిర్వహిస్తామని, ఆసక్తి గల నిరుద్యోగులు ఈ జాబ్ మేళలో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణను పెంపొందించుకోవాలన్నారు. నిరుద్యోగులు కోర్ సబ్జెక్టులలో కమాండ్ రోల్ ఉండడంతో పాటు అదనపు నైపుణ్యముల శిక్షణను తీసుకుంటే పోటీ పరీక్షలలో నెగ్గుకు రాగలరని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోటీ పరీక్షలు ఎలా ఉన్నాయనేది విశ్లేషించుకుని డిమాండ్ను అనుసరించి అనునిత్యం నైపుణ్యతను పెంపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ జాబ్ మేళలో 10వ తరగతి నుండి పీజీ వరకు 1500 మంది పాల్గొంటున్నారని, అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి సంబంధిత కంపెనీలు ఎంపిక చేసుకుంటాయన్నారు. డిఎస్డిఓ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సోమశివారెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జేకేసీ కోఆర్డినేటర్ పార్వతి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ కి అలాగే స్కిల్ డెవలప్మెంట్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మీరు ఓవరాల్ గా మన బడ్జెట్ చూసుకుంటే అందులో నియర్లీ 12% కేటాయింపు ఎడ్యుకేషన్ కే ఉంటుంది. అంటే ఎంత ప్రాముఖ్యత గల డిపార్ట్మెంట్ మీరు ఒక్కసారి ఆలోచించండి. మన జిల్లాలో పరిస్థితి చూస్తే దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ చూస్తే 1955 స్కూల్స్ ఉన్నాయి. 3,25,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు టోటల్ గా ఫ్రమ్ క్లాస్ 1 టు క్లాస్ 10th. అంటే 10th క్లాస్ వరకు నియర్లీ 3,22,000 స్టూడెంట్స్ మన జిల్లాలో చదువుతూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ కి వెళ్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ కి వచ్చినప్పటికి గవర్నమెంట్ కాలేజెస్ 21 ఉన్నాయి. ఓవరాల్ గా కాలేజెస్ చూస్తే 145 వరకు ఉన్నాయి. డిగ్రీ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ 11 వరకు ఉన్నాయి. తర్వాత ఐటీఐస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉన్నాయి, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది. చాలా ప్రొఫెషనల్ కాలేజెస్ ఇలా జిల్లాలో చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత మీరు 10th తర్వాత కూడా కొంతమంది నచ్చిన స్ట్రీమ్ కి మీరు వెళ్తారు. మీ అందరిలో ఏం తపన ఉండాలి అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా కోర్ సబ్జెక్ట్ లో కమాండ్ ఉండాలి. కాన్సెప్ట్ చాలా డెప్త్ లో నేర్చుకోవాలి. కాన్సెప్ట్ ఎంత డెప్త్ లో నేర్చుకుంటే అంత అనర్గళంగా మీరు మాట్లాడగలరు. సో మీకు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ అంత చక్కగా ఇవ్వగలరు. గ్రూప్ డిస్కషన్ లో అంత బాగా పార్టిసిపేట్ చేయగలరు. సో మీ కోర్ సబ్జెక్ట్ లో చాలా కమాండ్ హోల్డ్ అన్నది మీకు ఉండాలి. సెకండ్, మీరు ఏంటంటే అనునిత్యం
కాంపిటేటివ్ వరల్డ్ లో ట్రెండ్స్ ఎలా మారుతూ ఉన్నాయి ఏంటి అన్నది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దేనికి ఎక్కువగా డిమాండ్ ఉంది, దేనికి తగ్గుతూ ఉంది, దేనికి స్టేబుల్ గ్రోత్, వాళ్ళు క్రీమ్ అంతటిని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో 10th నుంచి ఉన్నారు, 10th పాస్ అయి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ నుంచి పీజీ స్టూడెంట్స్ వరకు ఈ ముందు ఉన్నారు నా ముందు. సో బేసిక్ ఆన్ యువర్ కేపబిలిటీ, దాన్ని బట్టే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది ఎప్పటికప్పుడు మీరు నేర్చుకోవాలి. మూడవది ఏంటంటే, నేను 10th చదివాను, ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను అన్నది ఎప్పుడూ ఆపేయకూడదు. లెర్నింగ్ ఇంక్లినేషన్ ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ కి వెళ్తూ ఉండాలి. కాలేజ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ గా మీరు మీ కోర్సెస్ చేయొచ్చు. పీజీ తర్వాత మీరు ఎంటెక్ చేయొచ్చు, ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డికి అప్లై చేసుకోవచ్చు, దేనికన్నా చేసుకోవచ్చు. బట్ ఒక చోట దాన్ని స్థిరంగా పెట్టేసి ఆపేయడానికి లేదు. వన్స్ మీ స్టేబుల్ కెరీర్ గ్రోత్ వచ్చింది అన్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా మీ అమ్మా నాన్న ఎంత ప్రేమతో నా పిల్లోని ఎలా చూడాలి అనుకుంటున్నారో రేపు పొద్దున్న మీరు వారికి భారం కాకూడదు. పిఎస్సి కేవీఎస్సి కళాశాల, గవర్నమెంట్ కళాశాలలో ఈ ఉద్యోగ మేళా, జాబ్ మేళా, మెగా జాబ్ మేళా జరగటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ మన పిఎస్సి కేవీఎస్సి కళాశాల చరిత్ర ఘనమైనటువంటిది. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎందరూ ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నారు. 1967లో కాంపోజిట్ కళాశాలగా ప్రారంభమైనటువంటి ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ప్రస్తుతం మన నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము 9 సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్ తో కళాశాల నడుస్తోంది మేడం. సార్, ఇది ఇక్కడ మనకి ఇప్పుడు 527 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. సో 9 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మన కళాశాలలో వర్చువల్ క్లాస్ రూమ్, 3 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అదే విధంగా విద్యార్థులకు దృశ్య శ్రవణ విద్య ఆధారంగా బోధించడానికి LMS స్టూడియో కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 25 లక్షల ఖర్చుతో. ఈ జిల్లా అంతటికీ కూడా ఇది ఒక విద్యాశాఖ హబ్ గా నెలకొల్పబడింది సార్. ఇక్కడ వివిధ టీచర్లందరికీ కూడా కాలేజ్ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఈ విధంగా జాబ్ మేళాలు కూడా జరగడం జరుగుతుంది. ఈ రోజు 7 కళాశాలల నుంచి కూడా మాకు విద్యార్థులు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు వచ్చారు సార్, నిరుద్యోగ యువకులతో పాటు. సో వారందరూ రావటం మాకు సంతోషదాయకం. నంద్యాలలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్కే ఫంక్షన్ హాల్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సుమారు 250 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ ద్వారా, ట్రాఫిక్ నిబంధనలు ఉన్న పోస్టర్ల ద్వారా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓమ్ని హాస్పిటల్ మరియు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఆటో డ్రైవర్లకు, లారీ యూనియన్ కు సంబంధించిన డ్రైవర్లకు మరియు వివిధ స్కూల్ బస్సులు ఆటో డ్రైవర్లకు, పోలీస్ సిబ్బందికి, ఇతరులకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో, కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి డ్రైవర్లకు అవగాహన కల్పించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలని చేపట్టామన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వీలవుతుందని, ముఖ్యంగా కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అత్యాశకు వెళ్లి ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను చేరవేయడం ద్వారా ప్రమాదాల బారిన పడవద్దని సూచనలు తెలియజేశారు. డ్రైవర్లు అతివేగంగా తమ వాహనాలను నడపవద్దన్నారు. స్కూల్ పిల్లలని చేరవేసే ఆటో డ్రైవర్లు మరియు బస్సు డ్రైవర్లపై చాలా బాధ్యత ఉంటుందని, ఎట్టి పరిస్థితులలో అతివేగంగా అజాగ్రత్తగా వెళ్లకూడదని సూచించారు. దేశవ్యాప్తంగా హైవేలలో ప్రయాణించేటప్పుడు సహాయం కొరకు మరియు ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సహాయం కొరకు వెంటనే 1033 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. మీ పైన ఒక దేవుడు ఇచ్చిన బాధ్యత. ఎవరెవరే స్కూల్ బస్సెస్ తీసుకున్నారు, మీ చాలా పిల్లలకి తీసుకువెళ్తారు. సో దయచేసి మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా. తర్వాత మీకు ఏదైనా హెల్త్ ఇబ్బంది అయితే దాచుకోవడానికి ఏం లేదు, మీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ నిజం చెప్పాలా, నాకు ఐ ప్రాబ్లం ఉంది,
మీ జాబ్ తీసేస్తారు, అదే భయం లేకుండా పని చేయాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం అయితే ఎంత ఫ్యామిలీస్ పడిపోతాయి, మనం ఎంత బాధలో పడతామో మన అందరికీ తెలుసు. తర్వాత ఈ లారీ యూనియన్స్ కూడా మీ ఏదైనా మీకు కూడా ఒక బుల్లెట్ లాగా లారీ ఉంది. ఒక స్పీడ్ లో లారీ వెళ్తే అప్పుడు క్రాసింగ్స్ లో దయచేసి జాగ్రత్తగా. చాలా లారీలు చూశాను, అలా వదిలేస్తే మనిషి చనిపోతారు. తర్వాత పక్కనే ఆపుతారు లారీ హైవేలో. ఆపినప్పుడు వెనుక నుంచి బండికి వదిలేస్తారు. ఒక అలగడ్డలో అయింది యాక్సిడెంట్, దాంట్లో మొత్తం ఫ్యామిలీ చనిపోయారు. లారీ పక్కనే ఆపారు. దయచేసి బే ఏరియాస్ ఉన్నాయి, లేకపోతే ఆ పక్కనే పెట్టు, రోడ్ పైన కాకుండా పక్కనే మీ లారీ పెట్టాల. మన హైవే పెట్రోల్ వాళ్ళు అదే చేస్తున్నారు, కానీ మీ దానికి సహకరించాలి. అండ్ ఈ రూల్స్ ఏమున్నాయి, ట్రాఫిక్ రూల్స్ సంబంధించి మీకు ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే కేసెస్ పడతాయి మీ పైన. అది అన్ని అనవసరంగా కేసెస్ పడతాయి, తర్వాత యాక్సిడెంట్ జరుగుతున్నాయి, తర్వాత మీ లారీ సీజ్ అవుతాయి, ఆటో సీజ్ అవుతాయి, అది మీ జీవితం కూడా పోతాయి. సో మన ట్రాఫిక్ పోలీస్కి, నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్కి ఖచ్చితంగా సహకరించాలి దీంట్లో. ఎవరైతే లారీ ఆటో వాళ్ళు ఉన్నారో దయచేసి ఒక 10 రూపాయ ఆశ కోసం, 100 రూపీస్ 100 రూపాయ కోసం ఎక్కువ మంది ఎక్కిపోతున్నాడు. మీకు ఒక చిన్న ప్రమాదం జరిగితే ఒక మర్డర్ లాగా ఉంటాయండి. మీకు తెలుసు ఇది ఒక తెలిసిన తర్వాత కూడా ఎంతమంది ఎక్కుతారో అదే చాలా తప్పు. ఒక ఆటోలో నేను చూసాను 20 మెంబర్స్ ఉన్నాడు ఆటోలో, ఒక స్పేస్ లేవు, వాళ్ళ స్టీరింగ్ చేయడానికి కూడా స్పేస్ లేవు. ఏం చేద్దామా ఇట్లా ఆటోకి? మీరే చెప్పాలి. ఎన్ని చలాన్ కట్టినా, ఎన్ని చేసిన తర్వాత కూడా మీకు మారడం లేదు. తర్వాత ఈ బండి సీజ్ ఆర్టీఓకి ఇచ్చి మొత్తం తీసేస్తాము. దయచేసి మీ అదే కూడా గుర్తుకు పెట్టుకోండి. ఒక మా వాళ్ళు ఉన్నారు, మా ఊరు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ దగ్గర అయిపోతున్నాము, ఎవరో వింటాడు. పక్కన నుంచి లారీ కొట్టిస్తే అయిపోతాయి. మనం ఖచ్చితంగా సహకరించాలి. చట్టంలో ఉన్నాయి, మనం తీసుకుంటాము, ఏం పర్లేదు, కానీ మీకు ఒక బాధ్యత ఉంటాయి. ఇది అందరికీ కాపాడాలి. అండ్ మీకు ఇచ్చిన ఈ డ్యూటీ జాబ్ మీ అందరూ మంచిగా చేయాలి. పోలీస్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే నాకు చెప్పండి. యాక్సిడెంట్ అయిన తర్వాత నా లారీ వదిలేదు, ఇది కాదు, మన ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయి. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిండాలి. తర్వాత ఎవరైనా డబ్బులు అడిగితే నాకు కంప్లైంట్ చేయండి, కానీ ఫస్ట్ మీరే కరెక్ట్ ఉండాలా. కొంతమంది నాకు కంప్లైంట్ చేస్తారు, నాకు ఆపారు, మళ్ళీ అడిగితే ఎందుకు ఆపారు, లైసెన్స్ లేవు, మనం ఏం చేద్దాము? దాంట్లో తప్పు ఎవరిది? యాక్సిడెంట్ వెహికల్ వదిలేయట్లేదు, కోర్టు ఆర్డర్ ఉండాలి. తర్వాత నా లారీ ఆపారు, ఎందుకు ఆపారు అంటే టౌన్లో వస్తారు, 9-10 తర్వాత టౌన్లో రావాలి. రూల్స్ ఉన్నాయి, రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. తర్వాత పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు, ఏముండొచ్చు, మనకి ఏం అవసరం లేదు. మీ రూల్స్ ఫాలో చేస్తే మీ అన్నీ మంచిగా వస్తాయి. అందరికీ అర్థమైందా ఇది మీకు ఎంత బాధ్యత ఉంది? ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం ఇంకా గట్టిగా కేసు పెడతాము నెక్స్ట్ టైం. ఓవర్ క్రౌడెడ్ ఆటోలో యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్ పైన మర్డర్ పెడతాము, అప్పుడు శిక్ష పడతాయి మీకు. తర్వాత అన్ని ఖర్చు వాళ్ళ బయట ఏం జరుగుతుందో నాకు తెలుసు. విక్టమ్కి ఖర్చు ఇస్తారు, 4-5 lakhs వరకు ఖర్చు పెడతారు. ఏం అనవసరంగా, ఇది పాటించండి ఖచ్చితంగా. నా పేరు మదన్ మోహన్ అండి. నేను ప్రాజెక్ట్ హెడ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నూలు టు కడప నేషనల్ హైవే 189 కిలోమీటర్స్కి మేము ఆపరేషన్ మెయింటైన్ చేస్తాము. సో ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ వారి సహకారంతో మేము ఉచిత వైద్య శిబిరం, అలానే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నంద్యాల. దీంట్లో భాగంగా 250 నుంచి 300 మంది డ్రైవర్స్కి, అంటే ఆటో డ్రైవర్లు కావచ్చు, స్కూల్ బస్ డ్రైవర్స్ కావచ్చు, ఇంకా లారీ డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మా నేషనల్ హైవే తరఫున మేము ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, లైక్ 1033 ఫెసిలిటీస్ కానీ, అంబులెన్స్ ఫెసిలిటీస్ కానీ, క్రేన్ ఫెసిలిటీస్ కానీ, పెట్రోలింగ్ ఫెసిలిటీస్ కానీ గురించి అవగాహన కార్యక్రమం అరేంజ్ చేస్తూ అట్లానే వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మన డిస్ట్రిక్ట్ పోలీస్ వారికి చాలా థ్యాంక్ యూ. అట్లానే ఓమి హాస్పిటల్స్ కర్నూలు వారికి, అట్లానే పుష్పగిరి హాస్పిటల్స్ ఆలగడ్డ వారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.
నంద్యాలలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ఆర్ఏఎంఏ నంద్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ డిగ్రీ కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి విచ్చేసి హోమియోపతి వైద్యుడు డాక్టర్ హనేమన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. అనంతరం హోమియోపతి వైద్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. కార్యక్రమంలో నంద్యాల బ్రాంచ్ రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆయుష్ వైద్యులు హాజరయ్యారు. నంద్యాల బ్రాంచ్ తరఫున నంద్యాల డిస్ట్రిక్ట్ బ్రాంచ్ తరఫున మేము వరల్డ్ హోమియోపతి డే కండక్ట్ చేయడం జరిగింది. రామకృష్ణ విద్యాలయ ఆడిటోరియంలో చీఫ్ గెస్ట్గా డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. అయిన తర్వాత ఈ హోమియో వైద్య విధానం గురించి మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి డాక్టర్ షామిల్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడుగా మనం అనుకుంటాము. అయిన తర్వాత ఈ హోమియో వైద్య విధానం దాదాపు 72 కంట్రీస్లో రికగ్నైజేషన్ ఉంది, ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్ నరేంద్ర మోడీ గారు ఆయుష్ వైద్య విధానాన్ని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా చోట్ల ఆయుష్ వైద్య విధానానికి ఈవెన్ ఇన్సూరెన్సెస్ కవరేజెస్ కూడా ఆయుర్వేద హోమియోపతి డాక్టర్స్ కూడా సర్టిఫికేషన్ ఇవ్వడానికి వీలు ఉండేటట్టు చేశారు. ఈ వైద్య విధానం ఒక క్రానిక్ డిసీజెస్లోనే కాకుండా అక్యూట్ కేసెస్లో చిన్నపిల్లల్లో కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆయుష్ హాస్పిటల్స్లో. ఎట్లంటే సరైన ఫెసిలిటీస్ లేవు, అయిన తర్వాత మందులు కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ దీన్ని గమనించి ఫండ్స్ బాగా రిలీజ్ చేసి అందరికీ అందుబాటులో ఉండే హోమియో వైద్య విధానాన్ని అభివృద్ధి చేయాలని కోరుచున్నాను. నంద్యాల పట్టణంలో ముస్లింల సంక్షేమం కొరకు అంజుమన్ సంస్థ కృషి చేస్తుందని సంస్థ అధ్యక్షులు ఎస్ఎండి కుద్దూస్ పేర్కొన్నారు. నంద్యాల అంజుమన్ షాదీఖానా నందు గురువారం 12 మంది పేద అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా, జమేతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు సమ్మద్, అంజుమన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది 2 సార్లు నిరుపేద ముస్లిం అమ్మాయిలకు వివాహాలు జరిపిస్తామని తెలిపారు. ఒక అమ్మాయి తల్లికి 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అందరికీ వివాహాలు జరిపించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ప్రతి ఏడాది 3,000 రూపాయల స్కాలర్షిప్ అందజేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ముస్లింల శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం జరుగుతున్నదని, దీనికి ముస్లిం సోదరులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له وما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. وقوله تعالى وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا كل شيء काम भाषा रूबरू 4,000 रुपए नकद है के बदले
शेख हुसैन बादशाह साहब की बेटी शेख समीरा को आपके निकाह में दे दिया गया है। क्या आपने इस निकाह को कबूल किया? शहर के नजदीक शेख नूरुल्लाह साहब की बेटी शेख हफीफा को आपके निकाह में दे दिया गया है। क्या आपने इस निकाह को कबूल किया? اللهم اجعلنا من التوابين واجعلنا من المتطهرين اللهم اغفر لنا ذنوبنا ووسع لنا في دارنا وبارك لنا لله صلى الله عليه وسلم وخديجة الكبرى وعائشة رضي الله تعالى عنهما. ఈ రోజు చాలా సుదినం. ఎందుకంటే అంజుమన్ సంస్థ తరఫున ఈ రోజు దాదాపు 12 జంటలకు మనం పెళ్లిళ్లు జరుపుతున్నాం. ఒక్కొక్క జంటకు 50,000 రూపాయలు వధువు తల్లికి 50,000 రూపాయలు అంజుమన్ తరఫున బహుమానం ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం అంజుమన్ తరఫున 2 మార్లు, అంటే ఈసారి ఇప్పుడు ఏప్రిల్ జరుపుతున్నాం, మళ్ళీ అక్టోబర్ లో నవంబర్ లో మళ్ళీ మనం ఉచిత పెళ్లిళ్లు జరుపుతాం. కాబట్టి నంద్యాలలో ఉండే ముస్లిం సహోదరి మనలు వాళ్ళ ఇళ్లలో పేదరికంలో ఉండే వాళ్ళ ఇళ్లలో ఎవరైనా యువతులుంటే, పెళ్లి కాని యువతులుంటే అంజుమన్ సంస్థ 18 సంవత్సరాల నిండా ప్రతి యువతికి, పేద యువతికి అంజుమన్ సంస్థ సంసిద్ధంగా పెళ్లిళ్ళు చేయడానికి. కాబట్టి ఈ సదవకాశాన్ని నంద్యాలలో నివసించే ముస్లిం సమాజం ఉపయోగించుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కేవలం 9 ఎకరాల స్థలం ఉంది ఏది నంద్యాల శ్మశానం. ఇప్పుడు జనాభా నంద్యాలలో ముస్లిం జనాభా దాదాపు 80,000 మంది జనాభా ఉన్నారు. కాబట్టి ఆ స్థలం సరిపోదు. ఇప్పుడు ఈ కట్టడాలు లేకుండా కట్టడాలన్నీ తీసేసి అందరికి సమానంగా స్థల సమీకరణ చేయాలనే ఉద్దేశంతో అంజుమన్ సంస్థ నిర్ణయించింది. కాబట్టి దీన్ని నంద్యాలలో ఉండే ముస్లిం అందరూ సహకరించి అంజుమన్ సంస్థకు సహకరిస్తారని సవినయంగా కోరుకుంటున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎంతమంది 10th క్లాస్ పాస్ అయి ముస్లిం విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్ చేరుతున్నారు. వాళ్ళందరికీ అంజుమన్ సంస్థ తరఫున ఒక్కొక్క విద్యార్థిని 3,000 రూపాయలు ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. దాదాపు 10 సంవత్సరాలు చూస్తున్నాం. 15 సంవత్సరాలు చూస్తున్నాం. ప్రతి సంవత్సరం దాదాపు 15 సంవత్సరాల నుంచి నంద్యాలలో ముస్లిం విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్ చేరిన వాళ్లకు దాదాపు 3,000 రూపాయలు ఇస్తున్నాం. ఈసారి కూడా 3,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి 10th క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్ లో చేరే విద్యార్థులందరూ ఈ చదవకాశం వినియోగించుకొని రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కాలేజ్ చేరిన తర్వాత కాలేజ్ సర్టిఫికేట్లతో సహా అంజుమన్ సంస్థకు అప్లై చేసుకుంటే ఒక అందరికి సరిపోయినటువంటి తేదీని నిర్ణయించి ఆ రోజు అంజుమన్ సంస్థ 3,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 10th క్లాస్ రాసిన విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నారు. बहुत बड़ी खुशी की बात है। अंजुमन की जानिब से आज जो है तकरीबन 12 लड़के और लड़कियों की जो है 12 जोड़ों की जो शादी की जा रही है। लिहाजा इस मौके पर अंजुमन के जिम्मेदारों की जो है मुबारकबादी पेश करते हुए उनकी हक में दुआ को कि अल्लाह तबारक व तआला अंजुमन के जिम्मेदारों को ऐसी खिदमत करने की तौफीक अता फरमा दे, उनकी उम्रों में बरकत अता फरमा दे। వంట గ్యాస్ ధర 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ పైన 2 రూపాయల చొప్పున పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి అధ్యక్షతన స్థానిక సంజీవనగర్ గేట్లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, డి శ్రీనివాసులు, మహిళా సమైక్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, గోస్పాడు మండల సిపిఐ కార్యదర్శి హరినాథ్, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతాప్ హాజరయ్యారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా కూడా భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతున్నారన్నారు. పెరిగిన ధరలను అదుపు చేయలేకపోయినా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని అన్నారు. ఈ పెంపు సామాన్య మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వము ఊహించని షాక్ ఇచ్చిందని తెలిపారు. వెంటనే పెరిగిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు చాంద్ బాషా, సుబ్బారాయుడు, కరీం, దానం, సిద్దిక్, ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్ మహిళా సమైక్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు
పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ఈరోజు నంద్యాల పట్టణంలోని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక సంజీవనగర్ గేటు దగ్గర ఉన్న పెట్రోల్ బంకర్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి నల్లధనాలను తెచ్చి మరి మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి 15 లక్షలు అకౌంట్లో వేస్తానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్కటి కూడా హామీ నిలబెట్టుకోవడే పాపాన పోలేదు. మరి ముఖ్యంగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులలో ఒక భాగమైనటువంటి డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు మరి విపరీతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ముడికి సరుకుల ధరలు తగ్గినా కూడా మరి ఇక్కడ కుడివాడిల ధరలు తగ్గినా కూడా ఇక్కడ ఏమాత్రం కూడా మన దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించడం లేదు. మరి ఇప్పుడే మనకు డీజిల్, పెట్రోల్ పైన ₹2 పెంచుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ పైన ₹50 పెంచినారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు తానా అంటే తందానా అంటున్నారు. కానీ మన రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనకు ఓట్లేసి గెలిపించారు. మరి కేంద్రం పైన మనం ఒత్తిడి తేవాలి, మరి పేద ప్రజల పైన భారాలు పడకూడదని ఏమాత్రం కూడా మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వెంటనే దీనిపైన చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెంచిన ₹50 వంట గ్యాస్ పైన పెంచిన ₹50 తగ్గించి మరి పెంచదలుచుకున్న పెట్రోల్, డీజిల్ పైన ₹2 భారాన్ని తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయి 9 నెలలు కాకముందుకే ఒకేసారి వంట గ్యాస్ మీద ₹50 పెంచడం, అందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు ₹50 ధరలు పెంచడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రతిరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధర పెంచుతా ఉన్నారు. ఇది సామాన్య ప్రజానికం పైన పూర్తి స్థాయిలో భారపడతా ఉంది. వీటిని వెంటనే అదుపు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ కానీ, లేదా ఈ రాష్ట్రంలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, మహిళా మండలికి సూపర్ 6 లో అమల్లో చేస్తున్నటువంటి నేను గొప్పనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈరోజు ప్రజల్ని నట్టేట ముస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజానికాన్ని ఆదుకోవాలంటే వెంటనే ధరలు తగ్గించాలి. ఇప్పుడు ప్రజలు కూడా ఎక్కువ మంది పాల్గొనడం లేదు, ఆందోళన అనుకుంటా ఉన్నారు. అందరు కూడా సమయం వచ్చిన విధంగానే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చేసేటువంటి ₹50 సిలిండర్ అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒకేసారి సిలిండర్ మీద ₹50 పెంచి మేము మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నాడు ఈరోజు నరేంద్ర మోడీ గాని, చంద్రబాబు నాయుడు గాని. మీకు తగిన విధంగా ప్రజలు, మహిళా లోకం బుద్ధి చెప్తారని సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అందరినీ మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చాలా మోసం చేస్తున్నాడు. ఇది పద్ధతి కాదు. మహిళా లోకమంతా నీకు అందరు బాగా ఓట్లు వేసినారు. ఇంటింటికి తిరిగి వాళ్ళ తల్లులతో, పిల్లలతో, ఎక్కడున్న ముసలిలతో కూడా మేము ఓట్లు వేయించినాం మీకు. కానీ ఈనాడు వంట గ్యాసు, అక్కడి నుంచి కరెంట్, ఇవన్నీ పెంచుకుంటూ పోతే మా పరిస్థితులు ఏమిటండి చంద్రబాబు నాయుడు గారు. కానీ నువ్వు అవి దృష్టిలో పెట్టుకొని అవి తగ్గించి ఏర్పాటు చేయకపోతే మాత్రం మా సిపిఐ పార్టీ నుంచి మీకు ఎంతవరకు నష్టం జరుగుతుందో అది మీరే గుర్తించుకొని ఒక్కసారి మమ్మల్ని దయచేసి కాపాడండి. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, రాష్ట్ర ప్రభుత్వ కళారత్న హంస అవార్డు గ్రహీత చింతలపల్లి కోటేష్ కు అరుదైన అవకాశం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో టార్చ్, కళాయజ్ఞం సంస్థలతో శిలా నిశ్శబ్దం పేరిట కాకతీయుల శిల్పకళ వైభోగం గురించి, కాకతీయుల కట్టడాలపై పెయింటింగ్స్ వేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుండి ఎంతో నైపుణ్యం గల 60 మంది చిత్రకారులు వేసిన చిత్రాలు ఎన్నుకున్నారు. ఇందులో చింతలపల్లి కోటేష్ వేసిన చిత్రానికి కూడా స్థానం దక్కింది. ఈ నెల 12, 13, 14 3 రోజుల పాటు హైదరాబాద్లోని మాధాపూర్లో ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శన ఉంటుంది. కాకతీయులు నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన మన తెలుగువారు, కాకతీయ పాలకులు ఘనమైన పాలన అందించారు. ఆనాటి కట్టడాలు, శిథిలమైన శిల్పాలు, ఆలయాలు ఇలా చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ చిత్ర ప్రదర్శనలో అరుదైన అవకాశం ఇచ్చిన ప్రముఖ శిల్పి, చిత్రకారులు శేష బ్రహ్మంకు చింతలపల్లి కోటేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో టార్చ్, కళా యజ్ఞ అనుబంధ సంస్థలతో చిత్రకళ ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శన విశేషం అంటే కాకతీయుల నాటి కట్టడాలు, ఆలయాల గురించి బొమ్మలు ఇవ్వన్నారు. ఈ బొమ్మలను తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి అవకాశం ఇచ్చారు. ఇందులో 60 మంది చిత్రకారులు వేసిన చిత్రాలను ఎన్నిక చేశారు. అందులో నాదే ఒకటి. ఈ చిత్ర ప్రదర్శన హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో, అంటే మాదాపూర్లో ఉంది. ఆ ఆర్ట్ గ్యాలరీలో
12, 13, 14 3 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ ఏమంటే కాకతీయుల నాటి రాజుల కాలం నాటి శిల్పాలు, కట్టడాలు, శిథిలమైన అన్ని ఇవన్నీ చిత్రాలు ఒక్కొక్కరు వైవిధ్యంగా వేశారు. చాలా అద్భుతంగా వేశారు. 60 మంది చిత్రకారులు చాలా అద్భుతంగా వేశారు. నాకు కూడా ఈ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రముఖ శిల్పి శేషా బ్రహ్మం గారు, ప్రముఖ చిత్రకారుడు, ఆయన మంచి చిత్రకారుడు, అతను నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఆ చిత్ర ప్రదర్శన నాకు ఎందుకే సంతోషం ఉంది. ఆయనకు హృదయపూర్వక నంద్యాలలో మార్వాడి వ్యాపారస్తులు వివిధ వ్యాపారాలను చేస్తూ స్థానికంగా ఉన్న తమ కడుపులు కొడుతున్నారని నంద్యాల జిల్లా మొబైల్ అసోసియేషన్ సభ్యులు గురువారం ఆందోళన చేపట్టారు. నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డు సాయిబాబా దేవాలయం సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు స్థానికులకు కేటాయించిన దుకాణాన్ని వారి నుండి రాజస్థాన్ మార్వాడీలు అక్రమంగా అధిక బాడిగకు తీసుకుని హోల్సేల్ సెల్ ఫోన్ షాపులను ఏర్పాటు చేశారని, వీరి వ్యాపారాల వల్ల దాదాపుగా 200 మంది మొబైల్ షాపుల కుటుంబాలు జీవనం కోల్పోవడం జరుగుతుందని, తమ కడుపులు కొట్టవద్దని నంద్యాల జిల్లా మొబైల్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొబైల్ షాప్ వ్యాపారస్తులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ప్రజలకి నమస్కారము. ఈ రోజు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం ఏమనగా, మా మొబైల్ షాపులలో ఉన్నటువంటి 200 మంది కుటుంబాల కొట్టగొట్టడానికి రాజస్థాన్ అతను వచ్చాడు. మేము ఇంత ముందు వచ్చిన వాళ్ళనే ఆపాము. కానీ మా యూనియన్ లో వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కూడా 6 మంది ఉన్నారు. మేము అన్నదమ్ములుగా పనిచేస్తున్నాం. వాళ్ళ కోసము మేము కూడా మీ వాళ్ళు వస్తున్నారు ఆపుదాము అని చెప్పి ఆపేసినాము. ఇంతవరకు ఎవరు రాలేదు. ఇప్పుడు మేము వచ్చి ఆయన షాపు, ఇది మున్సిపాలిటీది, లీజు తీసుకునేది ఒకరు, రెంట్కి ఇచ్చినది మున్సిపాలిటీ ఏ విధంగా ఇస్తుంది? లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ వేరు, రాజస్థాన్ లో పోయి వేస్తారు. అంటే నాయకులకు కూడా మేము ఉన్నాము, మేము ఓట్లు వేసినాము, మేము మా బాధ మేము నాయకులకు చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాము? మా 200 కుటుంబాలు కడుపు కొట్టొద్దండి. మేము వచ్చి చెప్తే అతను ఏమన్నారంటే, నంద్యాలలో మీరేం చేయలేరు, మీ యూనియన్ ఏం చేయలేదు, మిమ్మల్ని మేము గుమాస్తాల కింద పెట్టుకుంటాము, మీరేం మమ్మల్ని ఏం చేయలేరు. అతని వల్ల మా 200 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. నంద్యాల జిల్లా మొబైల్ అసోసియేషన్ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. దీనికోసం వాళ్ళు వచ్చిందేమంటే డూప్లికేట్ వస్తువులు అమ్ముతారు. మేము ఇచ్చే రేట్ కన్నా తక్కువ ఇస్తున్నారంటే జనాలు అర్థం కాదా? డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారనే కదా. ఎంతమంది ఎన్నిసార్లు ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాశనం చేసినారు, బట్టలంగడి నాశనాలు చేస్తున్నారు. అదొకటి శానిటరీ బ్రహ్మడు ఆటో స్పేర్ పార్ట్లు వీళ్ళందరూ యూనియన్లు, అదొకటి వీళ్ళు తీసుకునే బాడిగలకు మన నంద్యాలలో ఉండే వాళ్ళు ఎంతమంది నాశనం అవుతున్నారు. ఎన్ని షాపులు టూలెట్ పడుతున్నాయి. దానివల్ల మాకు ఈ ఇంతమంది 200 కుటుంబాలను నాశనం చేస్తున్న వీళ్లకు నేను ఒకటే చెప్తున్నా, నేను ఏం చెప్పట్లే. నంద్యాలలో ఉన్న మొబైల్ షాపులు ఎక్కువ అయిపోయినాయి, ఎంటీ షాపులు ఉన్నాయి, తర్వాత మాల్స్ వచ్చినాయి. దీనివల్ల మేము ఎంత కష్టపడుతున్నాము. మేమే ఆడికి పోవాలి. వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఈయన పుట్టినామంటున్నారే. మేము పుట్టినాం నంద్యాలలో, పుట్టి నంద్యాలలో పెరిగి నంద్యాల భూమిలోనే చేస్తున్నాము. మేము పెరుగుతున్నాము. మేము ఆడికి పోవాలి. మేము బిజినెస్ చేసింది ఇన్నే, మమ్మల్ని పూడ్చినా ఇన్నే, మేము చచ్చినా ఇన్నే. ఆన్లైన్ బిజినెస్ వల్ల దెబ్బనే మా నుంచి అయితే ట్యాక్సులు కావాలి, జిఎస్టీలు కావాలి, కరెంటు బిల్లులు కావాలి, ఓట్లు కావాలి, రెంట్లు కావాలి. రెంట్లకు మేము బలవుతున్నాం. మేజర్ గా నేనేమంటున్నా, వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన రిక్వెస్ట్ గా మాకు సమాధానం ఇవ్వలేదు. మాకు రిక్వెస్ట్ గా సమాధానం ఇవ్వలేదు. ఇది వారం నుంచి జరుగుతుంది. నిన్న వాళ్ళు మార్వాడి యూనియన్ కాడికి కూడకపోతే వాళ్ళు కూడా ఇర్రెగ్యులర్ రెస్పాన్స్ గా ఇచ్చినారు. ఏంది ఈ సమస్య? మాకు నంద్యాల ప్రజలకేనా ఈ సమస్య? పొద్దుటూరు ఉన్నది ఇది. వాళ్ళు వచ్చి 10,000 రెండు ఉన్నారు, 25,000 35,000 రెంట్ అని చెప్తారు. వాళ్ళకి లక్షలు ఇస్తారు. వాడు ఎన్నో అయిపోయినా ఇతనే ఇక్కడున్న షాప్ అతనే సుగం చారీస్ లో పాటారంట 60 లక్షలు పోగొట్టున్నాయి. ఆ షాప్ ఇప్పుడు మూసింది. ఎలక్ట్రిక్ షాప్ చేసిన అన్నారు. ఆయననే నిన్న ఒప్పుకున్నారు. నేను ఎలక్ట్రీషియన్ చేసిన, శానిటరీ చేసిన, చారీస్ చేసిన, ఇవన్నీ చెప్పినారు. అన్ని దానిలో లాస్ అయినా అంటే అన్ని దానిలో లాస్ అయితే మా దానిలోకి వచ్చి ఇంతమందిని లాస్ చేస్తావా నువ్వు? దీన్ని అయితే మా మొబైల్ అసోసియేషన్ నుంచి ఖండిస్తున్నా, ఖచ్చితంగా అయితే ఖండిస్తున్నా. మా 200 మంది కడుపు కొట్టకూడదు. ఎంతమంది మీరు ఎవరన్నా రావాలనుకుంటే అన్ని యూనియన్లు వస్తాయి. ఇప్పుడు అన్ని యూనియన్లు సెపరేట్ వస్తున్నాయి, అన్ని యూనియన్లు వస్తాయి. ఇప్పుడు నేను ఒకరిని కష్టపడ్డం కాదు. ఆ రోజుల్లో విజయ్ కుమార్ అన్న చేసినారు, ఆపిన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది మీది? అంటే మీరు లాస్ అయితే మీకు డబ్బులు పుడతాయాడా? ఇక్కడ మేము ఇక్కడనే వచ్చి మాకే డబ్బులు పుట్టడంలా. మీరు వచ్చి డూప్లికేట్ వస్తువులు అమ్మి అన్ని అమ్మి మీరేమో 50కి 20కి చేసుకుంటారు. మేము ఇంతమంది నష్టం పోవాలా? ఎంతమంది 200 కుటుంబాలు అంటే ఇంటికి 5 ఓట్లు ఉంటాయి, 10,000 ఓట్లు
వర్క్ మొత్తం ఈజీగా ఉంటాయి. కొత్తోళ్ళు వద్దు, ఉన్నోళ్ళు చాలు మాకు. కొత్తోళ్ళు రావాలంటే ఏ దాంట్లో రావాలనుకుంటారో ఆ యూనియన్ కాడికి పోవాలి, ఆ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడాలి. ఇదైతే కన్ఫర్మ్ గా చెప్తున్నా. మా 200 మంది కలుపు కట్టే వాళ్ళు వద్దు. పాతోళ్ళు ఉన్నారు, వాళ్ళను మేము ఒప్పుకుంటున్నాము, మేము దగ్గరికి తీసుకుంటున్నాం, వాళ్ళ కాడనే వ్యాపారం చేస్తున్నాము. ఉన్న కాడికి చాలు, కొత్తోళ్ళు మాకొద్దు. నేనైతే దీనికి మేము ఎంత దూరం కలెక్టర్ కాడికైనా పొనికి రెడీగా ఉన్నాము. నా ఇంటి కోసం కాదు నేను కష్టపడేది, మేమందరి కోసం కష్టపడుతున్నాం. నంద్యాల పట్టణం శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీరామ నవమి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే నేడు శ్రీరామ నవమి 16 రోజుల పండుగను భక్తాదులు కడు వేడుకగా వేద పండితులు మాడుగుల నాగేంద్ర శర్మ అర్చకత్వంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొన్నారు. వాయువ్య భాగంలో జంబుల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఎదురుగా వెలసి ఉన్నటువంటి శ్రీ బాబావారి సన్నిధానంలోన శ్రీరామనవమి వేడుకల్లో ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణ అనంతర 16 నాళ్ల పండగ వేడుక కార్యక్రమం చాలా మహనీయంగా మహోత్సవంగా, అట్లాగే ఎంతో మంది స్త్రీమూర్తులు కోలాహలంగా నాట్యం చేస్తూ గానము చేస్తూ స్వామివారిని సంకీర్తన చేస్తూ చాలా గొప్పగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఈ 16 నాళ్ల పండుగ పురస్కరించుకొని వచ్చిన ప్రతి వారికి కూడా ఇక్కడ అన్నప్రసాదము భోజనాలు అన్నీ కూడా ఏర్పాటై ఉన్నాయి. అట్లాగే ఇట్లాంటి మహోత్సవాలన్నింటినీ కూడా ఛానల్ వారి కారణం చేత దర్శిస్తూ ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క అపారమైన అనుగ్రహం ఆశీర్వచనం కలగాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి మనసారా ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాము. మన నంద్యాల పట్టణంలో జంబుల పరమేశ్వరి దేవస్థానం సమీపంలో వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయినాథుని యొక్క దేవాలయంలో ఈ శ్రీరామనవమి సందర్భంగా జరిగినటువంటి మహా కళ్యాణోత్సవము, తదనంతరము ఈ రోజున 16 రోజుల పండుగ సందర్భంగా మన మాడుగుల నాగేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ దేవస్థానం ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ముందు ముందు కాలంలో నిత్యం కళ్యాణం లాగా ఏదో ఒక ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, దానికి సకల దేవతలు తర్వాత భక్తుల యొక్క ప్రోత్సాహము ఇక్కడ ఎల్లా స్వామి గారికి ఇచ్చి ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో జంబుల పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో శ్రీరామనవమి పండుగ నవరాత్రుల వైభవం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగినది. మరి ఈ రోజు శ్రీరాముల వారి 16 రోజుల పండుగ వైభవం అంగరంగ వేడుకగా అందరి మహిళామణులు పాల్గొని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. సమీపంలో జంబులాపతి దేవాలయానికి ఎదురుగా ఉన్న గుడి యందు ఈ రోజు శ్రీరామ రోజు ముందు రోజున కళ్యాణం జరిగింది. శ్రీరాముడు ముందు రోజున రాముల వారిని పెళ్లి కుమారు చేయడం జరిగింది, సీతమ్మ వారిని. అలాగే కళ్యాణం జరిగింది శ్రీరామ రోజు. ఈ రోజు 16వ రోజుల పండుగను దిగ్విజయంగా చేయుచున్నాము. భక్తాదులంతా వచ్చేసారు, చాలా ఆనందదాయకము. ముందుగా ఈ ఆలయం నందు హోమాలు చేయించాలనే ఉద్దేశంతో డాక్టర్ హైగ్రీవాచారి గారి చేత తొందరలో 16వ తారీఖు తర్వాత ఒక మహోత్తరమైనటువంటి హోమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి అందరూ వచ్చి ఆ హోమాలను తిలకించి దిగ్విజయం చేస్తూ ఈ ఆలయ అభివృద్ధి తోడ్పడాలని, ఈ ఆలయాన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదములు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్ల మండలం గోవిందపల్లె గ్రామంలో ఇటీవల వైసీపీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాసింగ్ రాణా వెల్లడించారు. ఈ మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ నెల 5వ తేదీన వైసీపీ నేత ఇందూరు ప్రతాప్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని, ఈ కేసులో రవిచంద్రారెడ్డి, పక్కిరయ్య అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. 2017వ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఇందూరు ప్రతాప్ రెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్ రెడ్డి హత్య కేసులో రవిచంద్రారెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నాడన్నారు. పాత కక్షల కారణంగా దాడి చేసి ఉండవచ్చునని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో సహకరించిన మరో 2 ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ అదిరాసింగ్ రాణా తెలిపారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో 4 బృందాలుగా విడిపోయి నిందితులను త్వరగా పట్టుకున్న తీరును ప్రశంసించారు. ఎస్పీ ప్రత్యేకంగా సిరివెల్ల సిఐ వంశీధర్ను, ఎస్ఐ చిన్న పీరైలను అభినందించారు.
మన గోవిందపల్లి సిరివెల్ల కేసులో సిరివెల్ల మండలంలో జరిగిన అటెంప్ట్ టు మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇందూరి ప్రతాప్ రెడ్డి గోవిందపల్లి చెందిన వ్యక్తి పైన అటెంప్ట్ టు మర్డర్ అటెంప్ట్ జరిగింది. అది కూడా మన 5th ఏప్రిల్ మార్నింగ్ 10:30కి ప్రతాప్ రెడ్డి గుడికి వెళ్ళినప్పుడు 2 మెంబర్స్ బైక్లో వచ్చారు. తర్వాత వీళ్ళ పైన కత్తితో అటాక్ చేసిన తర్వాత అక్కడ నుంచి పారిపోవడం. తర్వాత వెంటనే మన పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత జీజీహెచ్లో ఫస్ట్ షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి ఉదయానంద్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మన ఇందూరి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ ఉన్నారు. దీని విషయంలో మనకి A1 ఎవరు రవిచంద్ర రెడ్డి అండ్ A2 సందీప్ పొగల పక్కిరయ్య సంజమల మండలంలో పెరుసమల గ్రామం చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ వచ్చి ప్లాన్గా కత్తి తీసుకువచ్చి ఒక సంచిలో వాళ్ళపైన అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన తర్వాత మన డిఎస్పీ ఆలగడ్డ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐ సిరివెల్ల, ఎస్ఐ సిరివెల్ల, సిఐ గొల్లగొడ్ల అన్ని టీమ్స్ ఏర్పాటు చేసి A1 A2కి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాని ముఖ్యంగా ప్లేస్ ఆఫ్ అరెస్ట్ అని ప్రెస్ నోట్లో అన్ని డీటెయిల్స్. దాంట్లో ముఖ్యంగా 2017లో ఎవరైతే ఇందూరి ప్రతాప్ రెడ్డి ఈ అన్నయ్య ఇందూరి ప్రభాకర్ రెడ్డికి ఒక మర్డర్ కేసులో ఈ కేసులో A1 A5 ఉన్నారు. దాంట్లో అప్పటి నుంచి వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి. వీళ్ళతో విలేజ్ సుప్రీమసీ ఉండొచ్చు, పొలిటికల్ డామినెన్స్ ఉండొచ్చు, చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళ మీదలో క్లాషెస్ ఉన్నాయి. తర్వాత కేసెస్ పెట్టడం, తర్వాత ఒక 337 కేసులో ఉన్నారు రవిచంద్ర రెడ్డి. అప్పుడు కూడా వీళ్ళు ఏమనుమానం అంటారు అంటే వాళ్ళే ప్లాన్ చేసి నాకు చేశారు. ఇట్లా అనుమానంలో వీళ్ళు డామినేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసి అటెంప్ట్ టు మర్డర్ చేశారు. తర్వాత దాంట్లో ఇంకా కొన్ని A3 A4 A5 ఎవరైతే ఉన్నారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు. తర్వాత పారిపోవడానికి ముందు ప్లానింగ్ తెలిసిన వాళ్ళు కూడా మన కేసులో పెట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. ప్రకారం ఎవరెవరికి థ్రెట్ లేదు. ఇప్పుడు 7 years నుంచి వాళ్ళకి ఏం కేసెస్ వాళ్ళపైన లేదు, ఓన్లీ అనుమానం చెప్తున్నాడు కానీ కేసెస్ లేదు. దానికోసం ఇది ఆడిట్లో వస్తాయి. ఇప్పుడు రిస్టోర్ చేసే అవకాశం అది మన మన కోర్టుల ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు పికెట్ పెంచుతాము. ఇప్పుడు ట్రయల్ కూడా దగ్గరే ఉంది కాబట్టి ఇంకా సెక్యూరిటీలో పర్సనల్గా డిఎస్పీ గారు కూడా చూస్తారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్సీ బాలికల హాస్టల్ను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. అనంతరం కస్తూర్బా పాఠశాల ఎస్సీ బాలికల హాస్టల్ స్టోరూం వంటశాలను ఆయన పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఇవ్వకుంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే అన్నింటినీ సక్రమంగా ఇవ్వాలని పాఠశాలల హాస్టళ్ల సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా నాణ్యత లేని కందిపప్పు, వేరుశనగ విత్తనాలు, కోడిగుడ్లు కూడా మార్చాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. చాలా మందికి అంటే ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది ఫుడ్ కమిషన్ అంటే ఏంది అనేది. నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నాను మీ ముఖంగా. దాంట్లో అవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వాళ్ళు చూసేటివి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి. దీంట్లో కేంద్రము పార్టిఫిషన్ ఉంటుంది, హాస్టల్స్ ఏంది, ఎండిఎంలు ఏంది, అంగన్వాడీలు ఏంది, ప్లస్ మన రేషన్ బియ్యంలో అయితేనేంటి, వీటన్నిటిలో కూడా ఇవి కేంద్రము ఈ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్తే 2017 సంవత్సరంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టేట్లలో, మొత్తం హోల్ ఓవర్ ఇండియాలో. దాంట్లో నేను 2వ చైర్మన్ గా 2022లో నన్ను నియమించారు. నేను 2027 వరకు కొనసాగుతాను. దీంట్లో ముఖ్యంగా మేము చూసేది స్కూల్స్ లో, హాస్టల్స్ లో ఎక్కువగా ఎక్స్పైరీ డేట్ లేకుండా జాగ్రత్త వహించడం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఏమేమి క్వాంటిటీ ఇస్తా ఉన్నారు, మెనూ ఫాలో అవుతున్నారో లేదా, ఎక్కడైనా పొరపాటు జరుగుతా ఉన్నాయా ఏంటి అనేది. తర్వాత రేషన్ బియ్యానికి వస్తే ఆ డబ్బా పెట్టిపోయడము, ఆ డబ్బా పెట్టిపోయడంలో కూడా వాళ్ళు చాలా టెక్నిక్ గా తీగలది లేకుండా వేయింగ్ మిషన్ పెడతారు. వేయింగ్ మిషన్ పెట్టి డబ్బాల బియ్యం పోసుకొని డబ్బా పెడతారు. మేము చాలా మంది మీ అందరి సమక్షంలో నేను చెప్పడం ఏంటంటే, మీ బ్యాగులలో రైస్ పంపించుకొని బ్యాగులు పెట్టండి దాని మీద, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. దాంట్లో 2 కేజీలు 3 కేజీలు ఆ డబ్బా వేయటమైనా నష్టపోతా ఉన్నారు వినియోగదారులు.
అలాగే షుగర్కు 17 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకోవడం, కందిపప్పు ఒక 3 months నుంచి రాలేదు, జూన్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు, అది 67 రూపాయలు అయితే 70 తీసుకోవడం. దానికి అనుగుణంగా మేము సివిల్ సప్లై కమిషనర్ గారికి సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్య బై పేపర్. అది ఫోన్పే పెట్టండి, ఆ డబ్బులు ఆ ఫోన్పే ద్వారా పోతే కన్నా ఈజీగా ఉంటుంది, అది డైలీ డీలర్కి లింకప్ ఇస్తే కన్నా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు, అది ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక సజెషన్ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫోన్పే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ చిల్లర గొడవ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఇక హాస్టల్స్ లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ హాస్టల్స్ లో ముఖ్యంగా కొంచెం ఈ మెనూ డివియేషన్ జరగడము, ఆ డబ్బులు సరిపోవు అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడము, అడిగే వాళ్ళు సరిగా అంటే ఒక నిబద్ధత అనేది లేదు, జవాబుదారితనం అనేది తగ్గిపోయింది. అధికారులు కొంచెం ఎంత చికెన్ నియర్లీ ఒక రోజుకు 45 grams ఇవ్వాలా, రోజు కంటే 7 days క్యాలిక్యులేట్ చేయాలి, అది బిలో 10th class అంటే 315 grams పర్ వీక్. వాళ్ళు 2 times ఇస్తే కన్నా 157.5 grams ఇవ్వాలా, 3 times ఇస్తే కన్నా ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే 10th class లోపల బయట పోయి చదువుకునే పిల్లలు వాళ్ళకు 105 grams ఇవ్వాలా. అదే ఇంటర్మీడియట్ పిల్లలకి అయితే 50 grams పర్ డే, 350 grams పర్ వీక్, దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే కన్నా 175 grams ఈచ్ టైం ఇవ్వాలి. ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆ సిస్టమ్ అంతా ఉంది. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ లో సాంబార్, ఈరోజు సాంబార్ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 30 grams ఇవ్వాలి 6 to 10th class పిల్లలకు కందిపప్పు. అంటే 100 మంది ఉంటే దాదాపు 3 kilos వేయాలి. అదే కింద 5th లోపల పిల్లలకైతే 20 grams, అంటే 100 మంది ఉంటే కన్నా 2 kilos వేయాలి. అట్లా కాకుండా అంటే ఇదంతా వంట వాళ్ళకి సంబంధించింది. ప్రభుత్వము 6 to 10th పిల్లలకు దాదాపు 9 రూపాయల 69 పైసలు కర్రీ చేసినందుకు ఇస్తుందండి. రైస్ ఫ్రీ ఇస్తుంది, ఎగ్స్ ఫ్రీ ఇస్తుంది, చిక్కీస్ ఫ్రీ ఇస్తుంది, అండ్ రాగి మాల్ట్, జాగ్రీ, బెల్లము ఇవి కూడా ఫ్రీ ఇస్తుంది. వంట వాళ్ళకు 3000 జీతం ఇస్తుంది. ఇవి ఇవాళ 9 రూపాయల 69 పైసలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత బాగా పెడితే అంత పిల్లలు బాగా తింటారు. రాబోయే కాలంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మన అసెంబ్లీలో ఆ బిల్ పెట్టడం జరిగింది. దాని అవన్నీ మంచిగా జరిగితే కన్నా జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సన్నబియ్యం హాస్టల్స్ కు, స్కూల్స్ కు, అంగన్వాడీస్ కి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇస్తే ఇంకా మంచిది, పిల్లలు బాగా సంతోషంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇది ఈ నేను చెప్పిన ఇవన్నీ ఒక సిస్టమ్ ఉంటుందండి. ఈ నేను చెప్పిన 20 grams 30 grams కందిపప్పు ఇలాంటివన్నీ కూడా, ఇలా ఆయిల్ ఇంత వాడాలా అన్నిటి అంతా తెలుసు వాళ్ళకు. కానీ ఏంటంటే కొంచెం నెగ్లిజెన్సీ. హెడ్ మాస్టర్లు మేము చదువులు చెప్తాం, మాకేం తెలుసు ఇవన్నీ, మేమెందుకు చూసుకుంటాం, ఇక్కడ అట్లా అంటారు. నేను జస్ట్ ఒక వీడియో పాస్ చేస్తే కన్నా మాకు ఇదే పనే, మేము చూసుకోవాలా అనే కామెంట్లు వస్తాయి. అది కాదు కదండి. అదేదో చెప్పేది ఉంటే మీరు డిఓ గారితో చెప్పుకోవాలా. మాకు డిఓ గారు ఏం చెప్తారు, సార్ మా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అని అడిగినప్పుడు మేము వాళ్ళని అడుగుతాం. వాళ్ళు ఆ విధంగా కొంచెం నెగిటివ్ థింకింగ్ లో ఉన్నారు. కాదు, అది కూడా బాధ్యతగా తీసుకోవాలా. అంటే వాళ్ళు పోయి ఉండమని చెప్పడం లేదు, మేము అక్కడ పోయి కొంచెం చూసుకోవాలా, ఏంది చేస్తా ఉన్నారు, ఎట్ట చేస్తా ఉన్నారు. ఒక ఇన్ఛార్జిని పెట్టాలా, ఒక టీచర్లలో ఒక ఇన్ఛార్జి లేదు. బాగుంది అని చెప్పారు, బాగుందండి. కొద్దిగా కొంచెము పల్లీలు అయితేనేంటి, కందిపప్పు అయితేనేంటి కొద్దిగా ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి, కొంచెం అవన్నీ వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తాం. ఎగ్గు కూడా కొద్దిగా సైజ్ తక్కువ ఉంది. ఒక కస్తూర్బాకే 1600 రూపాయలు ఇస్తుందండి ప్రభుత్వం, మిగతా ఏ హాస్టల్కి ఇవ్వరు. ఒక్క కస్తూర్బాకే బాగా మెయింటైన్ చేయొచ్చు, ఇక్కడ బాగా సంతోషంగా చేయొచ్చు. 1600తో నో ప్రాబ్లం, సంతోషంగా చేయొచ్చు. అదే ఇక్కడ నుండి వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చాం, మంచిగా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పిఎస్సి అండ్ కేవీఎస్సి కళాశాలలో మెగా జాబ్ మేళా. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. ఘనంగా ప్రపంచ హోమియోపతి వైద్యుల దినోత్సవం. ముస్లింల సంక్షేమం కొరకు అంజుమన్ సంస్థ కృషి చేస్తుందన్న ఎస్ఎండి కుద్దూస్. పెంచిన వంట గ్యాస్ ధర, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనలో కోటేష్ పెయింటింగ్ ఎన్నిక. మార్వాడి వ్యాపారస్తులు తమ కడుపులు కొడుతున్నారంటూ నంద్యాల జిల్లా మొబైల్ షాప్ వ్యాపారస్తుల ఆందోళన. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి 16 రోజుల పండుగ వేడుకలు. గోవిందపల్లె గ్రామం వైసీపీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డి హత్యాయత్నం కేసులో 2 వ్యక్తుల అరెస్ట్.
బరగనపల్లిలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.